సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లిపీట లెక్కబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్లోనే ఆమె చిన్ననాటి స్నేహితుడు ప్రియుడు ఆంటోనీ తటిల్ని కీర్తి సురేష్ వివాహం చేసుకోబోతుంది. దీనికి 2 కుటుంబాల వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. గోవాలో వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్ గా జరగబోతుంది. ఈ విషయాన్ని కీర్తి సురేష్ కూడా అధికారికంగా ధృవీకరించింది. తాజాగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేష్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. నెక్స్ట్ మంత్ నా పెళ్లి ఉంది, దానికోసం వచ్చాను. ఎక్కడ మన పెళ్లి ఎక్కడ? గోవాలో. చాలా రోజులుగా కీర్తి సురేష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఎప్పటికప్పుడు ఆ వార్తలన్నీ కుటుంబ సభ్యులు ఖండిస్తూ వచ్చారు. ఎట్టకేలకి తన స్నేహితుడితో పెళ్లిపీట లెక్కబోతుంది. వీరి పెళ్లి వేడుక కోసం గోవాలో ఇప్పటికే ఒక రిసార్ట్ బుక్ చేశారట. కీర్తి సురేష్ తన పెళ్లి హడావిల్లో ఉంది. ఇదిలా ఉంటే ఈ పెళ్లికి ఇండస్ట్రీ నుంచి కొంతమంది అతిథులను మాత్రమే ఆహ్వానిస్తున్నారని తెలుస్తుంది. టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి, నేషనల్ స్టార్ నాని కీర్తి సురేష్ పెళ్లికి వెళ్లబోతున్నారట. మెగాస్టార్ చిరంజీవి, కీర్తి సురేష్ తల్లి మేనకకు మంచి స్నేహం ఉంది. 1980లో పున్నమి నాగు సినిమాలో చిరంజీవి, మేనక జోడీగా నటించారు. ఇక భోళా శంకర్ చిత్రంలో కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా నటించింది. అలాగే టాలీవుడ్ లో నేషనల్ స్టార్ నాని కీర్తి సురేష్ కి బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరూ కలిసి నేను లోకల్, దసరా సినిమాలలో కలిసి నటించారు. కెరియర్ ఆరంభం నుండి నానితో కీర్తి సురేష్ కి మంచి బాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కీర్తి సురేష్ పెళ్లికి వెళ్లబోతున్నారట. అలాగే కోలీవుడ్ నుండి డైరెక్టర్ అట్లీ, హీరో దళపతి విజయ్ కీర్తి పెళ్లికి అటెండ్ అయ్యే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెడుతుంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ కి జోడీగా కీర్తి నటించింది. డిసెంబర్ 20న ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతుంది. అట్లీ ఈ సినిమాని నిర్మించారు. మరోవైపు తమిళంలో ఏకంగా 4 సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. వాటిలో రివాల్వర్ రీటా మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై ఆమె చాలా హోప్స్ పెట్టుకున్నారు. అలాగే బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లో బ్రేక్ వస్తుందని అనుకుంటుంది.